ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమీక్షలు జరపనున్నారు. నేడు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సమీక్షించనున్నారు. జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై సీఎం సమీక్ష చేయనున్నారు. మరింత సమాచారం ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. ఉమ్మడి జిల్లాల వారీగా కూడా జిల్లా అభివృద్ధికి సంబంధించి నేతలతో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఈ సమీక్షలకు సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపైన కూడా దృష్టి పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యంగా ఆయన ప్రెసిడెంట్ గా కూడా ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపైన రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ విధంగా ఎదుర్కోవాలన్న తర్వాత కూడా పైగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అన్ని జిల్లాల్లో పరంగా అన్ని ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అవన్నీ కూడా ఇవాళ ఆయన పిలుచుకోబోతున్నారు. ఇప్పటికే నిన్న 5 జిల్లాలపై సమీక్షలు కూడా చేశారు కాబట్టి దాంతో పాటు ఇవాళ ఉమ్మడి ఖమ్మం కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, రంగారెడ్డి జిల్లా నేతలతో ఆయన సమీక్షించారు. ఎందుకంటే ఈ జిల్లాలు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి జిల్లాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఇటు నల్గొండ కానీ ఇప్పటికే భారీ స్థాయిలో కూడా ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీకి రాబోయే జిల్లాలనే ఎక్కువగా ఒకసారి సీట్లని కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో కూడా ఉన్నత నేపథ్యంలో పూర్తిగా ఒక జిల్లాలతో ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, పైగా అక్కడ పార్టీ బలోపేతం కావాలంటే ఎక్కడైతే పార్టీ ఇతర సంబంధించిన నియోజకవర్గాన్ని చూస్తే సెకండ్ ప్లేస్ వచ్చిందో ఆ ప్లేస్ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయాలనడంతో పాటు నాయకుల సమన్వయం ఏ విధంగా చేసుకోవాలని దానిపై కూడా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిగా మన సమాచారం. అంతకంటే కానీ ప్రతి ఒక్క నాయకుడిని అంటే మండల స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఏకతాయానికి పైకి తీసుకొచ్చి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులను భారీ స్థాయిలో సరే సీట్లను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో దాని దగ్గరగా ఇవాళ ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. అలాగే తుమ్మల కానీ, అలాగే ఇక నలభై నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇతర సంబంధించినటువంటి నాయకులతో పాటు అలాగే సీనియర్ నేతలందరూ కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాలు హాజరు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఎన్నికల ఎమ్మెల్యేలతో పాటు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. తర్వాత 11, 12, 13లో మనకు కీలకమైనటువంటి సమావేశాలు ఉంటాయి కాబట్టి అదే హైదరాబాద్ నుంచి కూడా దీపదాస్ వంశీ కానీ ఆ రోజు ఆ యొక్క సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశాలు మొత్తం ఇన్పుట్ డేటా అంతా తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఈ 11, 12, 13లో మాత్రం పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలతో పాటు అందరి నాయకులతో కూడా ఆయన సమీక్ష సమావేశం చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తాటిపైకి వచ్చి ఏ రకంగా పనిచేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అదే రీతిలో కూడా పనిచేయాలని ముఖ్యమంత్రి ఇవాళ నాయకులకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.